మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నేడు పరిశుద్ధాత్మను సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, మన యొక్క సహవాసం కోపచిత్తులతో ఉండకూడదు. మన యొక్క సహవాసం క్రోధము కలిగిన వారితో ఉండకూడదు. మన యొక్క పరిచయాలు ఈ లోక సంబంధంగా ఉద్రేకము కలిగిన వారితో ఉండకూడదు. పాప విషయమై వాంఛ కలిగిన వారితో ఉండకూడదు అని తేటగా సెలవిస్తున్నారు. ఎందుకంటే కోపచిత్తునితో సహవాసం చేసినట్లయితే వీరు కూడా కోపిష్ఠులుగా మార్చబడిపోతారు. క్రోధము కలిగిన వారితో పరిచయం కలిగి ఉన్నట్లయితే వీరు కూడా క్రోధము కలిగి వ్యవహరించవలసి వస్తుంది. కారణం ఆ సహవాసం అటువంటిది. కనుక మన యొక్క సహవాసం ఈ కోప సంబంధమైనటువంటి వారితో ఉండకూడదు. మరియు రెండవదిగా మనం చూస్తాం, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. దుర్వ్యాపారాలు చేస్తూ దుర్జనముగా మనుషులను మోసం చేస్తూ లేని వాటిని పుట్టిస్తూ దుర్మార్గమైనటువంటి క్రియలు జరిగిస్తూ లాభాన్ని అపేక్షిస్తున్న వారిని చూచి, ఈ భౌతికంగా సంపద కలిగిన వారుగా సంపన్నులుగా ఉన్నటువంటి వారిని చూచి ఏమాత్రము నీ మత్సరపడద్దు. వారిని చూచి నువ్వు ఆ విధంగా చేయాలని ఆలోచించొద్దు. అసలు అటువంటి వారి యొక్క సహవాసమును నీవు కోరుకొనకము. వారి యొక్క ఆస్తికి, వారి యొక్క విజయానికి కారణం ఏమై ఉన్నదని సహవాసం చేసి తెలుసుకుందామని వారితో సహవాసాన్ని కోరుకొనకము. ఎందుకంటే వారు సంపాదించినది అంతా దుర్మార్గముగానే, దుష్టత్వము చేతనే, మోసము చేతనే. కాబట్టి వారితో సహవాసం చేసినట్లయితే వారు ఇచ్చే సలహాలు కూడా అటువంటి పాప సంబంధంగానే ఉంటాయి. అందుకే దుర్జనులతో మనము సహవాసం చేయకూడదు. జనులందరినీ ప్రభు మంచిగానే, యథార్థంగానే, ఆశీర్వాదకరంగానే దేవుడు సృష్టించినప్పటికీ మనుషులు కపటోపాయములు పన్ని లేని ఆలోచనలను పుట్టించుకొని వారికి వారే స్వతహాగా దుర్జనులుగా మారిపోతూ ఉన్నారు. జనులలో దుర్మార్గులుగా మార్చబడిపోతూ ఉన్నారు. కాబట్టి దుర్జనులతో మనం సహవాసం చేయకూడదు. ఇంకను సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనంలో మరొక విషయాన్ని గమనిస్తాం. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఇక్కడ పరిశుద్ధాత్మను రాయించినటువంటి మాట, తుంటరులతో సహవాసం చేయవద్దు. తుంటరులు అని అనగా కీడుని కల్పించడానికి, నష్టాన్ని కలిగించడానికి, ఇతరుల పనికి ఆటంకం కలిగించడానికి, వీరి యొక్క పనులను కూడా ప్రక్కన పెట్టి, వీరి సమయాన్ని కూడా ప్రక్కన పెట్టి ఎదుటివారిని పడవేయడానికి, నశింపు చేయడానికి పన్నాగాలు పన్నేటువంటి గుంపు ఈ తుంటరుల యొక్క గుంపు. ఈ తుంటరులతో మనం సహవాసం చేయకూడదు. ఎందుకంటే వీరు ఏ పని లేనివారుగాను, బాధ్యత లేనివారుగాను, భారము లేనివారుగాను, కుటుంబ విలువలు తెలియని వారుగాను, సమాజంలో ఏమాత్రం ఉపయోగం లేనివారుగాను ఉంటూ ఇతరుల యొక్క పతనానికి కారణమవుతూ ఉంటారు. ఇతరులను నష్టపరుస్తూ ఉంటారు, ఇతరులను దోచుకుంటూ ఉంటారు, ఇతరులకు హాని కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ తుంటరులతో మనము సహవాసం చేయకూడదు. మరియు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. ద్రాక్షరసము అనగా ఇది మంచి పండ్ల రసము కాదు, కానీ ఇది మద్యపానము, మనిషిని మత్తునిగా చేసేటువంటి పానీయము. ఈ ద్రాక్షరసము త్రాగే వారితో, త్రాగుబోతులుగా మార్చబడిన వారితో మనము సహవాసం చేయకూడదు. ఎందుకంటే వారితో సహవాసం చేసినట్లయితే వీరు కూడా వారి వలె మారిపోతారు. వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క క్రియలు కూడా వారి వలె మార్చబడిపోతూ ఉంటాయి. మరియు అంటారు ప్రభు, మాంసమును హెచ్చుగా తినేవాడితో సహవాసం చేయకము. ఎందుకంటే మాంసము హెచ్చుగా తినేవారిలో కోపము, శరీర కోరికలు, దురాశ, ఇతరుల ద్వారా మెప్పు పొందుకోవాలని, పేరు పొందుకోవాలని, ఖ్యాతి కలిగి ఉండాలని, గర్వానికి, అహంకారానికి అవకాశం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మాంసాహారం వారి శరీరంలో అటువంటి మార్పులను తీసుకుని వస్తుంది. కనుక పరిశుద్ధాత్ముడు మూలాలను గూర్చి మాట్లాడుతున్నారు. అన్ని పాపాలకు హేతువేది అని చూసినట్లయితే సోమరితనము, త్రాగుబోతుతనము, తిండిబోతుతనము, ఈ శరీర సోమరితనం వల్లనే మిగిలిన పాపాలన్నీ చేరువవుతూ ఉంటాయి. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఇలా చూస్తూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం.
మన యొక్క సహవాసం ఎప్పుడు కూడా ఈ భౌతిక సంబంధంగా పాపములోనూ పడి ఉన్న వారితోనూ ఉండకూడదు. మరి సహవాసము చేయొద్దు అని అంటే అందరిని ద్వేషించాలా, అందరిని తృణీకరించాలా, అందరితో మనం దూరంగా ఉండాలా, ఎడబాటు కలిగి ఉండాలా అంటే కానే కాదు. అందరినీ మనం ప్రేమించాలి, మన దేవుని ప్రేమను చూపించాలి, మనదైనటువంటి సహాయాన్ని వారికి అందించాలి, వారి మేలు కోరుకుంటూ, వారి మేలు కొరకు. కానీ వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి వారితో మనం ఏమాత్రం ఏకీభవించకూడదు. ఏకీభవించినట్లయితేనే అది సహవాసంగా మార్చబడుతుంది. వారి క్రియలతో ఎప్పుడైతే మనం ఏకీభవించకుండా ఉంటామో అప్పుడు వారితో మనం సహవాసంలో లేము అనే అర్థం. ఒకవేళ వారు చేసినట్టు క్రియలతో ఏకీభవించి వారి చేతిలో చేయి వేసినట్లయితే వారితో సహవాసం చేస్తున్నట్లుగా దాని యొక్క అర్థం. కానీ మనం వారి మేలు కొరకు మేలిన దాన్ని చేయవచ్చు, రక్షణను గూర్చి వివరించవచ్చు, రక్షణలోనికి వారిని నడిపించవచ్చు, దేవుని ప్రేమను వారికి కనపరచవచ్చు. అయితే ఇటువంటి సహవాసాలు మనకు వద్దు అని చెప్తూ పరిశుద్ధాత్ముడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదేదనగా మన యొక్క సహవాసం దేనితో ఉండాలి, మనం ఎవరితో సహవాసం చేయాలి అని మనం చూచినట్టయితే పరిశుద్ధాత్ముడు మన యొక్క సహవాసం దేనితో ఉండాలని స్పష్టంగా మన కొరకు రాయించి ఉంచారు. అది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చాలా బలమైనటువంటి మాటను మనం చూస్తాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ పరిశుద్ధాత్మను సెలవిస్తున్నటువంటి మాట, మనం సేవకులతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసాలు మనలను పరిపూర్ణతలోకి నడిపిస్తాయి, పరిశుద్ధతలోనికి నడిపిస్తాయి, పాపాన్ని గూర్చి నొప్పింపచేసి ఒప్పింపచేసి పవిత్రులుగా మార్చగలిగేటువంటి ప్రభువును గుర్తించినట్లుగా, ప్రభువుతో కలిసి నడుచున్నట్లుగా చేస్తాయి. కనుక మన సహవాసం సత్య సేవకునితోనూ తండ్రితోనూ అయి ఉండాలి. ఈ తండ్రి సహవాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితేనే మనం పరలోకానికి యోగ్యులుగాను అర్హులుగాను మార్చబడగలుగుతాం. ఈ అంత్య దినాల్లో మనం గమనిస్తున్నట్లయితే సహవాసానికి దూరమైపోతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి సహవాసాలను కోరుకుంటూ ఉన్నారు. ధనం ఎక్కువగా ఉన్న వారితో సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నారు, అధికారులతో సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నారు, ఆధిపత్యం కలిగిన వారితో సహవాసం కోరుకుంటూ ఉన్నారు, జనబలము ధనబలము ఉన్న వారితో సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నారు, దేహబలము ఉన్న వారి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నారు. కానీ సత్య సేవకుని యొక్క సహవాసాన్ని కోరుకోవట్లేదు, దేవునితో తండ్రి సహవాసాన్ని కోరుకునట్లేదు. కానీ మనం ఆది అపోస్తుల సంఘాన్ని చూసినట్లయితే వారి సహవాసం ఎంతో కీలకమైనదిగా ఉన్నది. అందుకే వారు ఆ విధంగా ఆ తరములో శక్తి కలిగినటువంటి, మాదిరి కలిగినటువంటి సంఘంగా జీవించగలిగారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే వారు కూడినటువంటి స్థలము కంపింప చేయబడింది. వారు ప్రార్థిస్తూ ఉంటే వారి ఎదుటకు సమాధానాలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. కారణం వారి యొక్క సహవాసం అంత పటిష్టంగా ఉన్నది. ఈ విషయాన్ని మనం చూస్తాం అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సంఘమును గూర్చి రాస్తున్నటువంటి మాట, వారు సేవకులతో సహవాసం కలిగి ఉన్నారు, సత్య సేవకుల యొక్క బోధ యందు సహవాసం కలిగి ఉన్నారు. బోధన ఏమాత్రం విడిచిపెట్టలేదు. ప్రతిరోజు దేవుని యొక్క సత్య వాక్యాన్ని వినుటకు వారు చెవియొగ్గారు, సమయాన్ని కేటాయించారు, సేవకుని మాటకు లోబడుతూ ఉన్నారు, సత్య విషయాలకు లోబడుతూ ఉన్నారు, దేవునితో సహవాసంలోకి చేర్చబడి ఉన్నారు. ఆ తండ్రి సహవాసంలో వారు ఉన్నారు కాబట్టి వారు ఆ కాలంలో ఒక బలమైనటువంటి జనంగా జీవించగలిగారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కూడా ఈ తరంలో ఇట్టి ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే మన ద్వారా కూడా దేవుడు ఎన్నో అద్భుతములను జరిగించగలుగుతాడు. దానియేలు తనకు సమస్య వచ్చినప్పుడు రాజు చేత కలను కలభావాన్ని తెలుసుకోవాలని ఆజ్ఞాపింపచేయబడినప్పుడు తన స్నేహితులైనటువంటి ఆత్మీయులైనటువంటి అననీయ, అజర్య, మీషాయేలు యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు. ఆ సహవాసాన్ని బట్టి వారు నలుగురు కలిసి ప్రార్థన చేయటాన్ని బట్టి వారు ప్రార్థన చేయించు ఉండగానే ఆ రాత్రి దేవుడు దానియేలుకు ప్రత్యక్షమై దానియేలుకు దర్శనమిచ్చి తాను దేని గురించి ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహించాడు. మనము సైతం ఈ ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నట్టయితే, సత్య సేవకునితో సహవాసం కలిగి, సంఘంలో అందరితో సహవాసం కలిగి, సఖ్యతతో సమాధానంగా సమకూడి సన్నిధిని అనుభవించినట్లయితే తండ్రి యొక్క సహవాసాన్ని మనం పొందుకొనగలుగుతాం. ఎక్కడికి వెళ్ళినా ఈ సహవాసంలో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించగలుగుతాం. అపవాదిని జయించే శక్తిని కలిగిన వారంగా నిలిచి ఉంటాం. కనుక అట్టి విధంగా మన సహవాసం భౌతికంగా పాపములో ఉన్న వారితో కాక పరిశుద్ధులతోనూ
తండ్రితోనూ దైవత్వముతోనూ సహవాసం కలిగి జీవిద్దాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయం అందరికీ ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోక సంబంధంగా కోపం కలిగిన వారితోనూ, క్రోధము కలిగిన వారితోనూ, తుంటరులతోనూ, దుర్జనులతోనూ, ద్రాక్షరసము త్రాగే వారితోనూ, మాంసం హెచ్చుగా తినేవారితోనూ సహవాసం చేయకూడదని, అన్యుల సహవాసాన్ని కోరుకోకూడదని మీరు సెలవిచ్చి, సత్య సేవకుని యొక్క సహవాసం, సంఘముతో, మీ వాక్యముతో సహవాసం, తండ్రి నీతో సహవాసం కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు ఇక మీదట సత్య సేవకునితోనూ, అభిషక్తునితోనూ, నీతోనూ సహవాసం కలిగి ఉన్నట్లుగా వాక్యం ప్రతిరోజు ఉన్నట్టుకు, వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేసి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.